నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను అమలు చేస్తుండగా వైసీపీ నేతల విమర్శలు తగవు. నిరాధార ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి హెచ్చరిక. వినాయక చవితి ఉత్సవాలకు అన్ని విధాలా తోడ్పాటిస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. విహెచ్పి వినాయక ఉత్సవ కేంద్ర సమితి నాయకుల స్పష్టీకరణ. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. 2వ డివిజన్లో రోడ్లు డ్రైనేజీ పరిశీలనలను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులకు ఆదేశం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుండగా దిక్కుతోచక వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడం జరుగుతుందన్నారు. వైసీపీ హయాంలో ఒక్క డిఎస్సి నిర్వహించలేని విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2-3 రోజుల్లో అభ్యర్థులకు నియామక పత్రాలు అందనున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యా విధానంలో సమూల మార్పులు చేసి సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. విద్యకు సంబంధించిన నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కే దక్కిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో గతంతో పాటు ప్రస్తుత పాలనలో 1,96,619 డిఎస్పీ పోస్టులను భర్తీ చేశారన్నారు. ఇక పెన్షన్లు 4,000 నుంచి 6,000, 10 నుంచి 15,000 చొప్పున పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. అలాగే మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, స్త్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. వైసీపీ నేతలకు రిజర్వాయర్లకు నీళ్లు రావడం కూడా ఇష్టం లేదని అర్థమవుతుందని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అలాగే వినాయక చవితి పండుగ నిర్వహణలో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని ఇప్పటికే స్పష్టం చేశామన్నారు. అదేవిధంగా వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా ఆనందంగా పండుగ నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే 16,347 టీచర్ పోస్టులు ఏదైతే ఎన్నికల్లో ప్రభుత్వం చెప్పిందో ఒక పారదర్శకంగా మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించి అందరికీ కూడా 16,347 మంది టీచర్లను ఉత్తీర్ణులు చేస్తూ 2 రోజులు 3 రోజుల్లో వాళ్ళకు నియామక పత్రాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. అంటే ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని కూడా ఈ 14 నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా విద్యా విధానంలో సమూల మార్పులు సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి విద్యకు బడ్జెట్లోనే దాదాపు 12 నుంచి 13% నిధులను కేటాయించి ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చిన నాయకుడు మన యువనేత నారా లోకేష్ గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు కూడా వయసు మినహాయింపు ఇచ్చినారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గతంలో 14 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు ఈ 1.5 సంవత్సరం కావచ్చు, దాదాపుగా ఆయన పరిపాలనలో 1,96,619 డిఎస్సి పోస్టులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆమోదించిన పరిస్థితులు ప్రజలు గుర్తు చేస్తూ ఉండారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలే, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలే. పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఒక్క ఈ కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. ఈ దేశంలో ప్రతిపక్షాలు ఒకసారి పోయి చూడాలా, 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్న పెన్షన్ విధానం కానీ పెన్షన్లు అమలు చేస్తున్న విలువ కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయడంలే. మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం.
ఈరోజు శ్రీశక్తి పేరిట ఆర్టీసీలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణాలు చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మీద విషయం కక్కుతూ ఉంది ప్రతిపక్షం. ఆ బస్సులో ఇవ్వలే, ఈ బస్సులో ఇవ్వలేని. అయ్యా మీరున్నప్పుడు ఏ బస్సులో ఇవ్వలే, మరి మేము వచ్చిన తర్వాత 6 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఒకటేసారి 9,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరుతో 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే ఎన్నికల్లో చెప్పినామో ప్రతి హామీని నెరవేరుస్తూనే ఉన్నాం. అయినా ప్రతిపక్షాలు విమర్శం కక్కుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజర్వాయర్లలో నీళ్ళు వచ్చేది కూడా సంతోషంగా లేవు. ఈరోజు నందికొట్కూరు దగ్గర కృష్ణా జలాలు ఎక్కడా, కుప్పం ఎక్కడా, 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి కుప్పంకి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు తీసుకుపోయిన ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి గత 5 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టుకైనా ₹1 ఖర్చు పెట్టారా, ఒక ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోయారా, ఒక కాలువను పూర్తి చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిత్యం ప్రభుత్వం మీద బురద చల్లడం, విమర్శించడం, ఫేక్ ప్రచారాలు చేయడం, రకరకాలుగా ప్రభుత్వం మీద దుమ్మేసిపోతే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కడప నగరంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా వైభవంగా నిర్వహించుకునేందుకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్న పాలక ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వినాయక ఉత్సవ కేంద్ర సమితి నాయకులు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా నగరంలో పర్యావరణాన్ని కాపాడుతూ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నామని, ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవాల నిర్వహణ చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం కూడా ఈ విషయంగా అన్ని విధాల తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. ఉత్సవాలలో భాగంగా ఈ మారు 500 గణేశుని ప్రతిమల్లో ఫల పూల విత్తనాలను అమర్చి పంపిణీ చేయడం జరిగిందన్నారు. వాటిని ఇంటిలోని పూల కుండీల్లోనే నిమజ్జనం చేయడం ద్వారా కొన్నాళ్లకు వాటి ఫలాలు మనకు అందుతాయన్నారు. అలాగే పండుగ నిర్వహణ సందర్భంగా మండపాల నిర్వాహకులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుందన్నారు. నిమజ్జనం రోజున కడప నగరంలోని కృష్ణా సర్కిల్తో పాటు దేవుని కడప చెరువు వద్ద కూడా ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి భక్తులకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నామన్నారు. తమ కమిటీ ఏర్పాటయ్యాక నగరంలో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా పండుగ నిర్వహించుకోవడం మరింత సంతోషాన్ని కలగచేసిందన్నారు. అలాగే వినాయక మండపానికి ఉచిత కరెంటు, పోలీసు యంత్రాంగం తోడ్పాటుపై కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి వినాయక ఉత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు రామ్ మహేష్, మునగా సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఫెసిలిటీస్ ప్రజలకు అనుకూలంగా ఉండేటట్లు, ఎవరికి ఇబ్బంది జరగకుండా ఉండేటట్లు మేము చేస్తున్నాము. అది ఒకప్పుడు నిమజ్జనం పాత కడప చెరువులో జరిగేటప్పుడు బ్యారికేడ్స్ కానీ క్రేన్స్ కానీ ఉండేవి కాదు. ఇప్పుడు బ్యారికేడ్స్ కడుతున్నారు, అక్కడ క్రేన్స్ ఉంటున్నారు, మెడికల్ సిబ్బంది ఉంటున్నారు, కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ అయ్యి ఈరోజు ఒక ప్రొఫెషనల్ వేలో జరుగుతోందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీని ఇలా చేయడానికి కారణం ప్రభుత్వము మా కమిటీ యొక్క కృషి తీసుకోవడం కారణంగా ఇవి ముందుకు పోయాము. మేము రిస్ట్రిక్షన్స్ కూడా చెప్తున్నాం అందరికీ. అంటే ఎటువంటి చోట మీరు ఏమేమి చేయకూడదు అనేది డూస్ అండ్ డూ నాట్స్ మన మండప నిర్వాహకులకు వస్తున్నాము. ఇన్ని రోజుల నుంచి మేము వినాయక విగ్రహాలు మట్టి విగ్రహాలుగా ఇక్కడ ప్లాస్టర్ ప్యారిస్ లేకుండా చేయించాలని ప్రభుత్వాన్ని కూడా చాలా రోజుల నుంచి కోరుతున్నాము. దానికి గాను ఒక స్థలం ఏర్పాటు చేస్తే, ఆ స్థలం మాకు కేటాయిస్తే అక్కడ మట్టి విగ్రహాలు తయారు చేస్తే ప్లాస్టర్ ప్యారిస్ స్లోగా రెడ్యూస్ అవుతుంది, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు వస్తాయని కూడా మేము రిక్వెస్ట్ చేశాము ప్రభుత్వాన్ని. కలెక్టర్ గారికి లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిమజ్జనం పాయింట్లు ఎక్కడైతే మనం నిమజ్జనం చేస్తున్నాం దేవుని కడపలో పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడైతే భాగ్యనగరంలో ఉన్నదో అలాంటి స్ట్రక్చర్ మనకి ఏర్పరచాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము. అలాగే ఈ కరెంటు ఛార్జీలు కానీ పోలీసు దీన్ని కానీ డబ్బులు పేమెంట్ చేసేది కానీ మైక్ పర్మిషన్స్కు అడుగుతూనే ఉన్నారు. దానికి కూడా పోరాడుతూనే ఉన్నాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ తరఫున ఉత్సవ కమిటీ ఏర్పడడంతో వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కోరితే నిన్న పత్రికా విలేకరులందరికీ తెలుసు, నిన్న చెప్పడం జరిగింది. ఎటువంటి రుసుము లేకుండా
ఏ విగ్రహాలు పెట్టినా కరెంటు ఛార్జెస్ కానీ పోలీస్ పర్మిషన్లకు కానీ దేనికి కూడా డబ్బులు లేకుండా చేయడం అనేది చాలా సంతోషమైన వార్త. హిందూ బంధువులందరికీ చాలా సంతోషమైన వార్త. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులకు సూచించారు. కడప నగరంలోని 2వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలో గల రోడ్లు, డ్రైనేజీ స్థితిగతులను ఆమె టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు అంశాలను ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కడప నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా అవసరమున్న ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే కడప నగరాభివృద్ధికి సంబంధించి కూడా అన్ని చర్యలు చేపడుతున్నామని వివరించారు. నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాన దృష్టి కేంద్రీకరించామని ఆమె తెలిపారు. కార్పొరేషన్ అధికారులు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డితో పాటు ఇతర నాయకులు, స్థానిక ప్రముఖులు ఇంకా అధికారులు పాల్గొన్నారు. పొద్దులో చేస్తున్నాడు, 5వ డివిజన్లో కూడా చేస్తున్నాడు. నేను 5వ డివిజన్లో ఎప్పుడు మొదలు పెట్టాను తీసి ఇమీడియట్గా స్టార్ట్ చేయమని ఇప్పుడు ఓకే చూసాం. డిపార్ట్మెంట్ ఈ గారు మేడం కూడా ఉంది ఇక్కడే. ఫాలో అప్ చేస్తారు. మేడం నమస్తే మేడం. మేము ఉండేది లాస్ట్ మేడం. కరెంట్ పోల్ లేవు. టీడీపీ నేతలు రజక సామాజిక వర్గానికి చెందిన పులివెందుల ప్రాంత యువకుడు ఆదిశేషుపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ రజక సంఘం నాయకులు తెలిపారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రజకుల పట్ల టీడీపీ చిన్న చూపుగా చూడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రజక సామాజిక వర్గాలు రాజకీయంగా ఎదగరాదని, కులవృత్తిపైనే ఆధారపడి జీవించాలనే టీడీపీ నేతల ఆలోచనలు సరైంది కాదన్నారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశాడన్న కారణంతో జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో రజకులకు అనేక హామీలు ఇచ్చి పాలక పార్టీలు తీరా అధికారంలోకి వచ్చాక విస్మరించడం సరికాదన్నారు. వెనుకబడిన తరగతుల పునాదులపై నిర్మించిన టీడీపీ వారిపైనే దాడులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకోవాలని టీడీపీ నాయకత్వాన్ని కోరుతున్నామన్నారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు జరిగితే రజకులందరూ తీవ్రంగా ప్రతిఘటిస్తారన్నారు. అలాగే ప్రస్తుతం జరిగిన దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా చూడాలని వారు కోరారు. రజకుల పట్ల తెలుగుదేశం పార్టీ చాలా చిన్నచూపుగా రజకులను ఎక్కడ చూసినా రజకులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. రజకులు రాజకీయంగా ఉండకూడదు, కులవృత్తి మీద ఆధారపడి ఇచ్చిరిపెట్టెలు, దోబికాన్లు దీనిపైనే బతకాల రజకులు అనే విధంగా టీడీపీ నాయకులు రజకులను చిన్నచూపుగా చూస్తున్నారు. దీనికి ఉదాహరణగా నిన్న ఉదయం 10:11 గంటల మార్గంలో మా రజకుల పట్ల ఒక అబ్బాయి పైన నిన్న పులివెందుల్లో దాడి జరిగింది. తుమ్మలూరు విలేజ్కి సంబంధించిన ఒక ఎంపీటీసీ ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఉంటూ ఒకరిపైన దాడి చేయాలన్నా వద్దనేది ఇంత కూడా ఆయన లోకజ్ఞానం తెలియకోకుండా రజకుల పట్ల దాడి చేశాడు. దీన్ని మేము రజకులందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది టీడీపీ పార్టీ ఎప్పటికైనా రజకుల పట్ల ఎన్నోసార్లు గతంలో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేస్తాను, రజకులను అది చేస్తాను, రజకులకు ఈ న్యాయం చేస్తాము, 50 ఏళ్లకు పింఛన్ ఇస్తాము అని ఈ విధంగా ఎన్నోసార్లు మభ్యపెట్టి రజకులు ఓట్లు వేయించుకొని ఈరోజు 2 సార్లు రజకులకు హామీలు ఇచ్చి సీఎం అయ్యారు. ఇంత రజకులు వైఎస్ఆర్ పార్టీకి మేము పని చేస్తూ ఉంటే మా పట్ల మీరు ఎక్కడ పని చేయకూడదు, రాజకీయంగా మీరు ఎదగకూడదు,
మీరు ఏదున్నా బట్టలు ఉత్తుకోవాలా, మీరు కులవృత్తి మీదనే ఆధారపడి మీరు ఉండాలనే విధంగా మమ్మల్ని ఎక్కడైనా వైఎస్ఆర్సీపీలో మేము మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళ సహాయ శక్తులతో వాళ్ళు ప్రజలకు మంచి చేస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా రజకులు కూడా మాకు సంక్షేమ పథకాలు కానీ, రజకుల పిల్లలు చదువుకునే దాంట్లో కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు రజకులకు అందుతుంటే మేము కూడా మంచి పార్టీలో పనిచేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంగా మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎంతో యాక్టివ్గా మేము పనిచేస్తున్నాము. పవిత్ర వినాయక చవితి ఉత్సవాలలో మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ బీజేపీ నేత ఎల్లారెడ్డిలో పిలుపునిచ్చారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కడప నగరం వై జంక్షన్ వద్ద గల తమ కార్యాలయంలో బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి విగ్రహాల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడడం వల్ల చెరువులు, నదులు, ఇతర జల వనరులు కాలుష్యమవుతున్నాయన్నారు. తద్వారా ఎన్నో రకాల జీవరాశులకు ప్రాణి నష్టం జరుగుతుందన్నారు. ఈ విపత్తును నియంత్రించేందుకోసం ప్రతి ఒక్కరూ అవగాహనతో గణేష్ ఉత్సవాలలో మట్టి విగ్రహాలను వినియోగించాలన్నారు. అంతేకాకుండా మట్టి విగ్రహాలను వాడడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నేత బొమ్మన విజయ్తో పాటు బీజేపీ నాయకులు, ఇంకా స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. కొంచెం సుబ్బాండి నా కొంచెం వెనుక రైట్. ఓకే రెడీ. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఏ కారణం లేకుండా తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హైకోర్టు న్యాయవాది సాల్మన్ రాజు తెలిపారు. కడప నగరంలో బాధిత ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా లక్ష్యంగా చేసుకుని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నియమావళి 2013 సర్క్యులర్ ప్రకారం అనేక నియమ నిబంధనలు ఉన్నాయని, అయితే 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను సరైన కారణాలు లేకుండా తొలగించడం ఏమాత్రం సరికాదన్నారు. ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్పై ఆరోపణలు వచ్చినప్పుడు షోకాజ్ నోటీస్ జారీ, సంజాయిషీ స్వీకరణతో పాటు విచారణ తదితర అంశాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 78 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే అనైతిక చర్యలను ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. జాబ్ కార్డుల విషయంగా అడ్డుగా పెట్టుకొని ఫీల్డ్ అసిస్టెంట్లను బాధ్యతలను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే చిన్న పెద్ద తప్పుల విషయాలను పరిగణలోకి తీసుకోకుండా అందరినీ తొలగింపు చర్యలకు పాల్పడడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అసలు ఫీల్డ్ అసిస్టెంట్లకు, టెక్నికల్ అసిస్టెంట్లకు నిధులతో ఎలాంటి సంబంధం ఉందన్నారు. ఇలాంటి తరుణంలో ఎవరో ఒకరు ఫిర్యాదు చేశారని విచారణ చేపట్టకుండానే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమన్నారు. నమస్కారం అండి, నా పేరు సాల్మన్ రాజు, హైకోర్టు న్యాయవాది. ఈరోజు కడప ఈ సమావేశం హాల్ నందు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా సమావేశం అయ్యారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లను పర్టికులర్గా టార్గెట్ చేసి మరీ తీసేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ నియమావళి 2013 అనేది ఒక సర్క్యులర్ వచ్చిందండి. ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ ఎన్ఆర్జీఎస్ యాక్ట్ 2005 క్రింద అపాయింట్ చేశారు. 2006 సంవత్సరం నుంచి ఎవరెవరైతే గత 20 ఏళ్ళగా సిన్సియర్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎటువంటి కారణం చూపించకుండా తప్పుడు కారణాలతో తొలగిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ నియమావళి 2013 కింద క్లాస్ 13B(2) కింద ఏ ఫీల్డ్ అసిస్టెంట్ పైన అయినా సరే ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళకు ఫస్ట్ అలిగేషన్ వచ్చిన తర్వాత ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సంజాయిషి తీసుకొని ఈ అలిగేషన్కి సంబంధించినటువంటి షోకాజ్ నోటీస్తో పాటు సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే ఆ ఎవిడెన్స్ కూడా ఫీల్డ్ అసిస్టెంట్కి ఇవ్వాలి.
పీడీ గారు కానీ లేకపోతే ఎంక్వైరీ ఆఫీసర్ కానీ కంపల్సరీగా వాళ్ళకి ఆ ఎవిడెన్స్ ఇవ్వాలి 13B2 కింద. ఈ ఎవిడెన్స్ ఇవ్వకుండానే వీళ్ళ దగ్గర నుంచి సంజాయిషి తీసుకొని సంజాయిషి ఇవ్వగానే వీళ్ళందరినీ కూడా ఒక పర్సనల్ హియరింగ్ పిలిపించి ఆ పర్సనల్ హియరింగ్లో కూడా మీరేమైనా చెప్పుకునేది ఉందా అని కూడా అడగకుండానే మీరు వచ్చారు కదా అటెండెన్స్ టిక్ చేసుకొని వాళ్ళని తొలగించేస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఫీల్డ్ అసిస్టెంట్ నియమావళి ప్రకారము వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అలిగేషన్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా 78 మందిని తొలగించినారన్నది నాకున్న సమాచారము. వీరందరి విషయంలో కూడా ఎంక్వైరీ ముందుగా కండక్ట్ చేయడం, ఒక అలిగేషన్ రాగానే ఎంక్వైరీ కండక్ట్ చేయడం, ఎంక్వైరీ రిపోర్ట్ అంతా రెడీ అయిపోయి వీళ్ళకి వ్యతిరేకంగా ఎంక్వైరీ రిపోర్ట్ ఉన్నప్పుడు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం, నామకార్థంగా ఓ సంజాయిషి అడగడం, ఈ సంజాయిషి ఇచ్చిన వెంటనే ఒక పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేయడం, ఏం చూడకుండానే ఆ అలిగేషన్స్ యాజ్ టీజ్గా కాపీ పేస్ట్ చేసి టర్మినేషన్ ఆర్డర్, తొలగింపు ఉత్తర్వులు ఇస్తున్నారు. ఇది పూర్తిగా నియమావళికి విరుద్ధము. కాబట్టి ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పీడీ గారు సరిచేసుకొని టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఒక నోటీస్ ఇచ్చే క్రమంలో ముందుగా నోటీస్ ఇచ్చిన తర్వాతే ఎంక్వైరీ చేయాలి. ముందే ఎంక్వైరీ రిపోర్ట్ అంతా రెడీ చేసుకొని పీడీ గారి దగ్గర పెట్టుకొని నోటీస్ ఇచ్చే పద్ధతి ఇది పూర్తిగా అప్రజాస్వామికం. కాబట్టి దీన్ని వదిలేయాలి. ఇది నియమావళికి విరుద్ధం. కాబట్టి ఈ రకమైన ప్రొసీజర్ ఫాలో కాకూడదు. ఇంకో విషయం ఏంటంటే ఈ అన్ని అక్రమాల్లో ఏవైతే అందరినీ ఒకే ఘాటన కట్టేసి తొలగించారు, ఈ అన్ని అక్రమాల పైన అవసరమైతే పీడీ గారి పైన కూడా కమిషనర్ గారు ఎంక్వైరీ వేసి, విజిలెన్స్ ఎంక్వైరీ వేసి, ఎంక్వైరీ రిపోర్ట్ కాల్ఫర్ చేసి వీళ్ళని తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ టెక్నికల్ అసిస్టెంట్లు కానీ తొలగించిన ప్రొసీజర్ కరెక్ట్గా ఉందా లేదా, ప్రొసీజర్ తప్పు అయితే వీళ్ళందరినీ వెంటనే తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. ఈ రకంగానే నెల్లూరులో చేస్తుంటే 2 నెలల క్రితం మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ జిల్లా వ్యాప్తంగా పెన్ డౌన్ చేశారు. మేము ఇదే రకంగా మమ్మల్ని భయపెడితే మేము పనులు చేయము, మేము సహకరించము అని చెప్పి జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి ప్రొటెస్ట్ చేసి పెన్ డౌన్ చేశారు. పెన్ డౌన్ చేసిన తర్వాత నెల్లూరు జిల్లాలో మొత్తం వాళ్ళంతా దిగి వచ్చి ఇలాంటి తప్పులు మేము ఇంకా ఫ్యూచర్లో జరగకుండా చూస్తామని కలెక్టర్ గారు అక్కడ హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు విధుల్లో చేరారు. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇక్కడ కడప జిల్లాలో తీసుకురాకూడదని మేము కోరుకుంటున్నాం పీడీ గారిని. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. ఈరోజు స్థానిక మురళి థియేటర్ సమీపంలో ఆహార్ భవన్ ఎంజాయ్ కర్రీస్ పాయింట్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను వాడడం వల్ల నీరు, భూమి కలుషితం అవుతాయన్నారు. మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పండుగను శాంతియుతంగా ఆనందకరంగా నిర్వహించుకోవాలని, అలాగే ప్రజలపై వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ తుంగ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అవన్నీ నన్ను అడిగే కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా మరి అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి వినాయక చవితి శుభ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా మరి మన 23వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన మరి ఐస్ క్రీమ్ రవి గారు మరి మట్టి వినాయక విగ్రహాలను మరి ఆయన అందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఇది 11వ ఏడు మరి ఈరోజు ఈ మట్టి వినాయక విగ్రహాలను మరి అందరికీ కూడా అందించడం జరిగింది. కడప నగర ప్రజలకి, జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. గడిచిన 13 ఏళ్ళుగా 23వ డివిజన్ ఇన్ఛార్జ్ రవి అయినటువంటి ఆధ్వర్యంలో మట్టి వినాయకుని విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విగ్రహాలకి మాజీ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నగర మేయర్ గారి ఆధ్వర్యంలో, మా వైఎస్ఆర్సీపీ శ్రేణుల అందరూ ఆధ్వర్యంలో
ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా వ్యాపారకులకి, వర్తకులకి, రైతులకి, విద్యార్థులకి, యువతకి అందరికీ మేలు జరగాలని, జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిచి మంచి పంటలు దిగుబడి రావాలని ఆ దేవుణ్ణి అందరూ కూడా ప్రార్థించాలని, అన్ని దేవుల కన్నా ముందు ముక్కుండేది వినాయక చవితి. ఇలాంటి పవిత్ర దినాన మనందరం కూడా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకుంటూ, ముఖ్యంగా పిల్లలందరూ కూడా వినాయక చవితి నిమగ్నం చేసేటప్పుడు ఎవరు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కోనేరుల దగ్గరికి కానీ ఎక్కడికి కానీ నిమగ్నం చేసే దగ్గరికి ఎవరిని పంపేదని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. కడప ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే నాగరాజుపేట 23వ డివిజన్ ఐస్ క్రీమ్ రవి అయిన నేను గత 11 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ ఉచిత కార్యక్రమం జరిగింది. ఈ ఉచిత విగ్రహాలు పనిచేయడానికి పలు కారణాలు. కాలుష్యం గురించి అవేర్నెస్ వచ్చేదానికి ప్రతి నాయకుడితో, ప్రతి అధికారితో ఏదో విధంగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ కడపలో ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం లేకుండా మట్టి వినాయక విగ్రహంతోనే పూజించాలా. మట్టి వినాయక విగ్రహం తీసుకొని అది నీళ్ళల్లో వేసినా కూడా అది కాలుష్యం కాకుండా వెంటనే కరిగిపోతాయి. మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని వికాస్ కళాశాలల సంస్థ కరెస్పాండెంట్ సుల్తాన్ బాబా పేర్కొన్నారు. కడప నగరంలోని నాగరాజపేట రామాలయం వద్ద సుల్తాన్ బాబా వినాయకుడి ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సోదరుల పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఏటా నాగరాజపేట యూత్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని ఆయన ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో కోదండ రామాలయం కమిటీ చైర్మన్ కేవి శ్రీహర్ష, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం వినాయక చవితి సందర్భంగా ఇక్కడ 30వ డివిజన్లో శ్రీ కోదండ రామాలయం వద్ద ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేయదలుచుకున్నాము. దానికి నాతో పాటు శ్రీ కోదండ రామాలయం కమిటీ చైర్మన్ కేవి శ్రీహర్ష, నా చిన్ననాటి మిత్రుడు, అలాగే నాతోటి మిత్రులందరూ, పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నాతో పాటు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశము మట్టితో చేసిన విగ్రహాన్ని మనం పూజించడం వల్ల పర్యావరణానికి కూడా సహకరించినట్లు అవుతుంది. కాబట్టి మనం అందరము మట్టి విగ్రహం తెచ్చుకొని ఈ యొక్క వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవాలని కడప పట్టణ ప్రజలకు కోరుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సవం ఒక గ్లోబల్ ఫెస్టివల్. ఈ వినాయక చవితి పండుగ చాలా ఘనంగా హిందూ సోదరులందరూ చాలా ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటారు. రేపటి నుంచి జరిగే పండుగ వినాయకుడిని ప్రతిష్ఠింపజేసి ఆ తర్వాత నిమజ్జనం వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు స్టేజ్ మీద అలంకరించి ఆయన కూర్చోబెట్టి అందరూ వచ్చి ఆ స్వామి దగ్గర పూజలు అందిస్తారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నా చిన్ననాటి మిత్రులు, కమిటీ సభ్యులంతా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండడం, వాళ్ళు మాతో స్నేహంగా ఉండడం, ఇది కడప పట్టణంలో ఒక ముఖ్య ఉద్దేశము. అలాగే వినాయక చవితి కడప పట్టణంలోనే కాదు, యావత్ ప్రపంచం కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. అలాగే
ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలని అమలు చేస్తుండగా వైసీపీ నేతల విమర్శలు తగవు, నిరాధార ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి హెచ్చరిక. వినాయక చవితి ఉత్సవాలకు అన్ని విధాలా తోడ్పాటిస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. విహెచ్పి వినాయక ఉత్సవ కేంద్ర సమితి నాయకుల స్పష్టీకరణ. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. 2వ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ పరిశీలనలను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులకు ఆదేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.